పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. ఒకప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి, అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టిన విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. అట్లా కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవల పాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు, మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులు ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145 లక్షల కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వలేక, ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోలేరు ప్రజల నుంచి. ఇవాళ పోయి అదేదో మాట్లాడాడు, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి. భారతదేశంలో ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. ఇంకా కూడా నిర్మాణంలో ఉన్నాయి కొన్ని. దాదాపు 16 రాష్ట్రాలలో ఇంకా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నడుస్తున్న ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపుగా 39 ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 2014 తర్వాత పూర్తయి నడుస్తున్నాయి, ఇంకా నిర్మాణం చేసుకుంటున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, భారతదేశంలో ఉండే సగం రాష్ట్రాలలో ఇప్పటికీ సబ్ క్రిటికల్తో నడుస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి.
కెమికల్ టెక్నాలజీ నడుస్తున్న ప్లాంట్లు. దానికి ఏదో పోయింది, ఏదో అయింది, అప్పులు అయినాయి. అసలు ఒక మాట చెప్పాలంటే మీరు ఇయర్ కరెంట్కి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇయర్ ఎందుకు అప్పు మాట్లాడుతున్నారు? అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 5,000 కోట్లు అయింది. 5 ఏళ్ళకి డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు తెచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు చేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళు బతుకు వెళ్ళి తీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూపించి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకు కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 1,00,000 2 లక్షలు 20,000 30,000 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు, పప్పు, చక్కెర, కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ప్రపంచంలో ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది.